హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చాలా ఈజీగా అలాగే చాలా హెల్దీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే బాదం పాలని తయారు చేయడం చూపిస్తున్నాను. పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లలకి బలాన్ని, శక్తిని అలాగే జ్ఞాపక శక్తిని పెంచి ఆరోగ్యానికి ఉపయోగపడే ఇలా బాదం పాలను చాలా హెల్దీగా ఇంట్లోనే చేసి తక్కువ ఖర్చుతో ఇంటెల్లపాదికి కూడా బాదం పాలను చేసి ఇచ్చేయచ్చు. ఎలాగో సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి చల్లచల్లగా తాగడానికి ఇష్టపడతాము. పిల్లలేంటి మనకేంటి బాదం పాలను తాగడం అంటే మరీ ఇష్టపడతాము. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే చాలా హెల్దీగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పావు కప్పు బాదం పప్పులను రాత్రి పడుకునే ముందే నానబెట్టేస్తున్నాను. ఉదయం ఇందులో వాటర్ని తీసేసి హాట్ వాటర్ని వేస్తున్నాను. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల దీని మీద పొట్టు ఈజీగా ఊడిపోతుంది. ఇలా బాదం పప్పులను అన్నింటినీ వలిచి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ బాదం పప్పును మిక్సీ జార్లో వేసి 4 యాలకులు కూడా ఇందులోనే వేసేసి ఇందులో కొన్ని పాలు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పై గిన్నెలో 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను వేస్తున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కట్ చేసిన బాదం పప్పులను వేసి కలుపుకుంటూ 2 పొంగులు రానిచ్చి ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయటం లేదు. మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. పాలను మరిగించుకుంటాం కాబట్టి పసుపు వాసన కూడా రాదు. ఇలా పాలు మరుగుతున్నప్పుడు గ్రైండ్ చేసిన బాదం పప్పు పేస్ట్ వేసి కలుపుకోవాలి. కింద అడుగంటకుండా కలుపుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేసి కలుపుకోవాలి. ఒక మరుగు మరగనిచ్చి స్టవ్ను ఆపేస్తున్నాను. ఇంతే బాదం పాలు రెడీ. ఇంట్లోనే చాలా హెల్దీగా పైన కాస్త బాదం పప్పులను, పిస్తా పప్పులను వేస్తున్నాను. ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. సో ఇలా ఇంట్లో చాలా హెల్దీగా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే తక్కువ ఖర్చుతో బాదం పాలను తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.